ఏదైనా ఉంటే మా పార్టీ చూసుకుంటుంది, మా కేసీఆర్ చూసుకుంటాడు, అదంతా అబద్ధం అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కవితక్క అరెస్ట్ అయిపోయింది, మరి 10 ఏళ్ళు ఎందుకు చేయాలి? తప్పు చేస్తే అది ప్రభుత్వం, మరి బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, మరి బీజేపీ పార్టీలు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? బీజేపీ పార్టీలో ఎందుకు కేసులు అవుతున్నావు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కేసులు అవుతున్నావు? ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం కనుక రాజకీయంగా మనకు దెబ్బగొట్టడానికి వాళ్ళ ఎత్తుగడ, రాజకీయాల్లో రాజ్యంలో భాగం అది మనకు సంబంధం లేదని చెప్పి ప్రజలకు మనం వివరించి చెప్పే అవసరం ఉన్నది. కాబట్టి ఏదేమైనా మనం రాగిడి లక్ష్మణ గెలుపు కోసం పార్టీగా, పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి అభిమానులుగా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఎవరు ఏమైనా పట్టించుకోకుండా మనం పనిచేసి తన గెలుపుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మా వంతుగా 100% అన్నగట్ల పనిచేసామో మీకు కూడా అట్లే పనిచేస్తాం. మీరు ఇంకేమైనా ఎక్కువ వాడుకుంటే కాన్ఫరెన్స్ని మొత్తం తిరిగి కూడా అక్కడక్కడ కూడా మాకున్న పరిచయాలను కూడా మీకు అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే కొంచెం ఏముంటుందంటే మా దగ్గర రాకపోయే అభ్యర్థి, మా గెలవకపోయే కూడా మీరు చెప్పుడు మాకు వస్తలేడు అని ఇట్లాంటి కొన్ని జరుగుతాయి. అట్లాంటి జరగకుండా ఏదన్నా మా పరిచయం ద్వారా మీకు ఉపయోగపడే ప్రతి దగ్గర మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. మన ఉప్పల్ నియోజకవర్గ ప్రియతమ నాయకులు మరి బండారు లక్ష్మారెడ్డి గారు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి మన ఎంపీ అభ్యర్థి అలాగే మన ఎన్నికల ఇన్ఛార్జ్ మా జాంగీర్ అన్న గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా ప్రాంతాల్లో మరి చాలా మీటింగ్స్ అన్ని అటెండ్ చేసే అవసరం ఉంది కాబట్టి మన ఎంపీ అభ్యర్థి ఆయన బిజీ షెడ్యూల్లో మరి పోయేది కాబట్టి ముందుగా రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు మాట్లాడి మరి వేరే సమావేశానికి వెళ్తారు. రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందే కొడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై లచ్చన్న. థ్యాంక్ యూ మిత్రులారా. కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మరి లచ్చన్న మన శాసనసభ్యులు నా పేరును వారు రికమెండ్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు. అలాగే మన సమన్వయకర్త కాన్స్టిట్యూన్సీకి జాంగీర్ భాయ్ గారికి, మరి సాగిర్ చౌదరి గారికి, సత్యమణికి, అలాగే మల్లికార్జున్ గారికి, అలాగే మిత్రులు అధ్యక్షులు ఉత్తమయ్య గారు మీరంటారు వారికి, అలాగే ఇతర మిత్రులందరూ కూడా, ముఖ్యంగా మహిళా సోదరులకి నమస్కారాలు. నేను తొందరపోయింది కాబట్టి 5 నిమిషాలు మాట్లాడతాను. నాకు ఒక ఫీలింగ్ అవుతుండే, మొత్తం 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి బయట కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నా. నాచారం కానీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కానీ మన సొంతూరు కదా, మన ఇల్లు కదా, మనోళ్ళు కదా, మన అన్నదమ్ములు కదా, మన లచ్చన్న ఉన్నాడు కదా, లాస్ట్కి పెట్టుకోవచ్చులే అనే దానిలో ఒక 15 రోజుల తర్వాత మన దగ్గర ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ఫీలింగ్ ఎందుకంటే మనూరు అనే ఫీలింగ్. ఇంకొక ఫీలింగ్ ఏంటంటే ఏదైనా లచ్చన తెచ్చుకుంటాను. మొన్ననే మీరు అంత ఆశీర్వదించి మంచి మెజార్టీ లచ్చన గెలుపుతుంది కాబట్టి కొంచెం లేట్గా పెట్టుకుని ఇట్లానే మీ అందరికీ తెలుసు. మరి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం నిరంతరం కష్టపడి ప్రజలకి ఏం కావాలి, ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఏం సాయం చేయాలి అని అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి మరి వారు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాన్ని దేశంలోనే ఏ రాష్ట్రం కూడా డెవలప్ అనే విధంగా మనం డెవలప్ చేసి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా మరి ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చి మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ అంటే మురికి నీరు ఉంటుంది, గడ్డి పొలాలు ఉంటాయి, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అనే పరిస్థితి ఉండేది. అలాంటి మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కూడా
మరి ఎంతో డెవలప్ చేసి మీ అందరు తెలుసు. మరి రాజన్న కూడా బండా రాజన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భారతీయులాగా పనిచేసి మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ అప్పుడే డెవలప్మెంట్ చాలా వరకు తీసుకురావడం దీన్ని అందరూ తెలిసిన విషయం. అదేవిధంగా మన లచ్చన్న కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండి అన్న తమ్మి అని మీ అందరు కూడా మీ అందరు మన్నను పొంది ఈ రోజున మంచి ఎమ్మెల్యేగా గుర్తు తెచ్చుకున్నారంటే అంత మీ దీవెనలే. మరి శేఖరే కానీ మల్లికార్జున గారు చరణనే కానీ ప్రజలతోటి నేనంత మమేకమే ప్రజల్లో వండుకుంటూ అన్నదమ్ములాగా మన డెవలప్మెంట్ విషయంలో కూడా ఎంతో ముందుకు పోయి మంచి డెవలప్మెంట్ చేసి మన ఆచారంలో ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో మరి అన్న 4 ఏళ్ళైంది ఎమ్మెల్యే. మీకు తెలుసు ఎమ్మెల్యే లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి కోడ్ వచ్చి చాలా పనులు చేస్తాం. ముఖ్యంగా ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. కేసీఆర్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు, మరి రాష్ట్రానికి ఎంత డెవలప్మెంట్ వచ్చిందని చెప్పకపోతే చాలా అవుతుంది కాబట్టి దాని గురించి అందరూ తెలుసు. ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే మరి మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఓడిపోతే మరి మల్కారి ప్రజలంతా కూడా అయ్యో చాలా గొంతు పెద్దగా ఉంది మంచిది, మరి మన గురించి ప్రశ్నిస్తాడు పార్లమెంట్లో కొట్టాడుతుందని చెప్పి అందరం గెలిపించుకున్నాం. ఏ ఒక్కరోజు కూడా మన కాన్స్టిట్యూన్సీకి రాలే, ఏ ఒక్కరోజు కూడా ఎవరిని పట్టించుకోలే, ఏ ఒక్కరోజు ఎవరి కష్ట సుఖాలు తెలుసుకోలేదు. కాబట్టి మిత్రులారా మీ అందరికీ తెలుసు. మరి అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజున మరి సునీతక్కని తీసుకొస్తున్నాడు. సునీతా మహేందర్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసే విషయమే. మరి వాళ్ళని ఆశీర్వదించి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు అన్ని ఇచ్చాడు. ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, మంత్రి ఇచ్చిండు. మరి ఆ అక్కకు కూడా మరి మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఇచ్చాడు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ తీసుకొని కూడా మరి ఈ రోజున మరి 4 నెలలైంది, 3 నెలలైంది గవర్నమెంట్ లెక్క. మరి గవర్నమెంట్ అని చెప్పి మరి అక్కకి ఏమొచ్చిన పడదో ఏమో కానీ మరి ఎంపీ కావాలని చెప్పి ఎంపీకి వచ్చి ఎందుకు అక్క ఆడుంటుంది కార్డుల్లో, ఇక్కడికి ఎందుకు రావాలి అక్క? మరి ప్రజలు గుర్తిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఎవరు తెలుసో లేదో కానీ మల్కాజ్గిరి ప్రజలకు మాత్రం పార్లమెంట్ ప్రజలకు తెలుసు. ఏంటంటే ఇంతకుముందు మనం తప్పు చేసినాం, ఇంతమంది నమ్మినాం, ఒక ఎంపీ గారిని గెలిపించుకున్నాం. మరి ఆ ఎంపీ గారు ఏ ఒక్క రోజు కూడా రాలే. ఎన్నో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన చాలామంది, మరి ఎంపీ గారు కనబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంపీ గారు మళ్ళీ ఒక అభ్యర్థిని ఇక్కడ తాండూరు నుంచి తీసుకురావడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మరి ఇంకో విషయానికి వస్తే మరి ఈటెల రాజేందర్ అంట బీజేపీ నుంచి. ఈటెల రాజేందర్కు మన మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధం. ఆయన ఎక్కడ ఉంటాడు? హుజురాబాద్లో ఉంటాడు. మరి ఆయనకు ఇక్కడ సంబంధం ఏముంది? ఆయన అక్కడ ఓడిపోయాడు, గజ్వేల్లో ఓడిపోయాడు. మరి అక్కడ ఓడిపోయిన చెల్లెని పైసకు మరి ఇక్కడంటే జరుగుతుంది చెప్పింది అందరు తెలియదు. చెల్లెని పైసా అక్కడ, చెల్లెని పైసా ఇక్కడంటే జరుగుతుంది. ఎందుకు వస్తాడు? ఏం చేసిండు మనకు? ఏం మన గురించి ఆలోచించాడు? ఏం పట్టించుకుంటాడు? ఇంతకుముందు ఆయన ఏం పట్టించుకున్నాడు, ఈయనేం పట్టించుకుంటాడు? ఈయనకు ఒక షోక్ వచ్చిందంట. మరి ఇంతకుముందు ఆయనకి ఈడ ఎంపీగా గెలిస్తే ప్రజలకు కలవకున్నా, ప్రజల పనులు పట్టించుకోకున్నా కూడా వాళ్ళది లక్కీగా ఆయన సీఎం అయినంట. మరి ఈయన కూడా ఒక ఆలోచన ఉందంట, నేను కూడా ఎంపీ అయితే ఏదో అయితే అని ఆలోచిస్తూ వచ్చిన వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేయలేదు, పని చేసేయలేదు. వచ్చే ముందు హాయ్ హాయ్ అనుకుంటూ వస్తున్నారు. మళ్ళీ గెలిచినా గెలవకున్నా బాయ్ బాయ్ అని పోతాం. కాబట్టి మిత్రులారా, నా రిక్వెస్ట్ ఒకటే, మీ అందరికీ తెలుసు నేను గత 25-30 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజల్లో ఉన్నా, మీ సేవలో ఉన్నా. బయట వాళ్ళకి ఎప్పుడు తెలియదు కానీ మీకైతే అందరికీ తెలుసు నా గురించి. అన్నట్టయితే సేవ చేస్తాడో, ఈ లచ్చని ఎట్లయితే సేవ చేస్తాడో నేను అట్లా సేవ చేశాను. కాబట్టి మిత్రులారా, ఒకటే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తాను. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కేసీఆర్ గారు భగవంతుడిలాగా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత 25-30 ఏళ్ళు నిరీక్షిస్తే నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే ఏకంగా నాకు ఎమ్మెల్యే కాదు బాబు, నువ్వు ఎంపీగా అని చెప్పి నన్ను కేసీఆర్ గారు
నన్ను పంపించినందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా లచ్చన్నను బండారు లచ్చన్నను ఆశీర్వదించి 50,000 మెజార్టీతో గెలిపించి మీకు ధన్యవాదాలు. నన్ను కూడా మీరు దీవించాలి. నేను మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా, మీ బిడ్డలాగా, మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ అందరికీ తెలిసిన వ్యక్తిలాగా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వాడిలాగా మీరు నన్ను దీవించాలి. మరి రాబోయే ఎన్నికలలో మరి లచ్చన్న ఎట్టయితే దీవించినో నన్ను కూడా దీవించాలి. ఒక్కటి మాట ఇస్తున్నాం, మరి లచ్చన్న బండారు లచ్చన్న రాముడిలాగా, నేను లక్ష్మణుడిలాగా, మీ ఇద్దరము రామ లక్ష్మణులాగా తెలియజేసుకుంటూ మరి 13వ తారీఖు మార్చి రోజున ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రోజున మే 13వ తారీఖు రోజున మీరందరూ కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపారని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇట్టి సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అభిమాన నాయకులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారు, శాసనసభ్యులు, అట్లాగే మీ కార్పొరేటర్ శేఖరన్న గారు, అట్లాగే పార్టీ అధ్యక్షులు, హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు కారణం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన పార్టీ అధినేత మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారిని, అట్లాగే మన శాసనసభ్యుని మద్దతుకు తోటి మన ఎంపీ అభ్యర్థిని మన ముందుకు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి పంపించడం జరిగింది. మరి మనంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనమంతా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మీకు మంచి శాసనసభ్యుడు, సౌమ్యుడు, అన్న అంటే నేనున్నా అని పనిచేసే వ్యక్తి, ప్రతి విషయంలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తి, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, ప్రతి ఆపద కలిగినటువంటి వ్యక్తులకు కూడా మంచి పనిచేసే నాయకుడిని మీరు మొన్న శాసనసభ ఎలక్షన్లలో భారీ మెజార్టీతోటి గెలిపించి అన్నను శాసనసభ్యులు చేసినందుకు మీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మనం అందరం కలిసి గత 14 సంవత్సరాల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మన ముఖ్యమంత్రి మాజీ మన పార్టీ అధినేత మనకు గత 10 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు మరి ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ప్రజలకు కూడా ఇదంతా నా కుటుంబం అని చెప్పేసి 10 సంవత్సరాలు మనం రాష్ట్రంలో అధికారంలో మనం అట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఏదైతే మన అధినాయకుడు మన కులం లేదు, మతం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం మన కులం, మనం అందరికి పనిచేయాలని చెప్పేసి తత్వంతో పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి ఎలక్షన్లల్లో కొద్దిగా 1.5% ఓట్లు తగ్గినందువల్ల మన ప్రభుత్వం పోయినంత మాత్రాన ఈ కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి చిన్నోడు ఇంట్లోకే చేసి బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి అడ్డు అదుపు లేనేలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థం కాదు. ముఖ్యమంత్రి మెడల మొత్తం పేగులు వేసుకొని మెడ తీసుకొస్తాంటే మా కేటీఆర్ గారు మంచి జవాబు చెప్పిండు. దానికి అసలు వాళ్ళకు మాట్లాడే మాటలే మొత్తానికి బంద్ చేసినట్టు అయిపోయింది. మెడలు వేసుకుంటా అంటాడు, నెత్తి మీద వేసుకుంటా అంటాడు, కొడుతా అంటాడు, సంపుతా అంటాడు, తుంకుతా అంటాడు, పడతా అంటాడు. ముఖ్యమంత్రులు ఎవరైనా మాట్లాడితే సరే, అప్పుడు అంటే పిసిసి అధ్యక్షులుగా ఎన్నో మాట్లాడినంటే సరే అని చెప్పేసి నడిచింది. కానీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా అట్లాంటి మాటలే, అట్లాంటి భాషనే వాడే పరిస్థితి మన దగ్గర ఏర్పడ్డది. మరి సంక్షేమ పథకాలు అంటావా, మరి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి ఏం తీసుకుపోయే పరిస్థితి ఏం లేదు. మొత్తం మమ అనుకుంటా కాలం గడిపే పరిస్థితి ఉన్నది తప్ప వేరేది ఏం లేదు. మరి 420 హామీలల్లో మనం 6 హామీలు ఉంటున్నాం. మనం 6 హామీలు కాదు, 420. 420 హామీలల్లో ఏ హామీలు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న అంటాడు 2 లక్షల రూపాయలు రైతులు రుణమాఫీ మొత్తం చేసేస్తానంటాడు. ఎలక్షన్లు అయిపోయినాక చేస్తావు. ఎలక్షన్ కాకపోతే మొన్నటి నుంచే చేసేది ఉండే.
ఇప్పటికే స్టార్టర్లు కాలుతున్నాయి, మీటర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపోతున్నాయి, ఉన్న నీళ్లు డెస్టేజ్కి వెళ్ళిపోయినది. అసలు ఏ టేబుల్ మీద ఏ ఫైల్ కూడా దానికి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు లోపటి విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి అని అంటే ఏదో వాళ్ళ వర్గాలనే మొత్తం మీద మమ అనిపించుకోవాలి, అధిష్టానాన్ని జరగకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయేదాకా మనం ఖచ్చితంగా ఈ రిజల్ట్ మనం నడిపించాలి, ఆడికిన తర్వాత పార్టీ కష్టాలు పడ్డప్పుడు మనం చూసుకోవాలనే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి కూడా. ఒక మాట ఏంటంటే మనం రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రం తెచ్చినటువంటి మనం సంక్షేమ పథకాలు మంచిగా మనం ఏదైతే ప్రజలకు చేసినామో మళ్ళొకసారి మనం ప్రజలకు పోయి మన అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి మనం తీసుకొచ్చుకునే పరిస్థితి మన మీద ఉన్నది బాధ్యత. ఎందుకంటే స్థానికేతరుడు మీ ఓడే. ఇప్పుడు మొత్తం మన పార్లమెంట్ ఆయన మనకి ఏమైనా సేవ చేసినాడే ఏం చేయలేదు. వాస్తవంగా ఆ అవకాశం కూడా లేకుంటే ఏం చేయలేదు. ఆ ఓడిపోయింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరాలని. ఇంతకుముందు ఎంపీ ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు మన ఎంపీ ఒకరోజు వచ్చే పరిస్థితి లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్కి నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు ఆమె తాండూరుకించి వచ్చింది. ఆమె ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నది, తాండూరుకించి వచ్చింది. అలాగే ఏం తక్కువ చేసిండే మన ముఖ్యమంత్రి? ఏం తక్కువ చేయాలి. వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇచ్చిండు, ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చిండు, వాళ్ళ భార్యకు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, మళ్ళీ మంత్రి చేసిండు. ఏమైనా తక్కువ చేసింది ఆ పార్టీ? మనం కూడా ఒకసారి గట్టిగా ఆలోచన చేద్దాం. ఏం తక్కువ చేయలేదు. మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర ఈడ నిలబడేసేసి మనల్ని యుద్ధ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి మనం ఏమాత్రం ఇంకా పోకుండా మన కార్యకర్తలందరినీ ముందుగా మన కార్యకర్తలందరినీ కలుపుకోవాలి సమిష్టిగా. ఎవరైనా నారాజు ఉన్నా, ఎవరైనా అమ్మనట్టు ఎలక్షన్ జరిగినప్పుడు ఎట్లయితే జరిగిందో అందరిని కలుపుకొని పనిచేసుకొని మన కార్యకర్తలను సమిష్టిగా చేసుకొని తర్వాత మనం ప్రజలలో పోతే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ ప్రతి ఒక్కరు కూడా, మీ అందరు కూడా నేను ఈ సభా వేదిక నుంచి ఒకటే నేను కోరుతా ఉన్నా, మనం ఖచ్చితంగా బస్తీలలో పోయి ప్రతి ఒక్కరిని మనం ఓటు అడగాలి, మన కార్యకర్తలందరినీ అలర్ట్ చేయాలి. మళ్ళొకసారి లక్ష్మారెడ్డి అన్న ఎంపీగా గెలిపించుకొని మన అన్న విలువ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన ఎంపీని గెలిపించుకొని మన చంద్రశేఖరరావు గారికి ఖచ్చితంగా మనం ఒక కానుక అయ్యాలి ఈ బాధలలో అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలంగాణ, జై కేసీఆర్. అలాగనే వేదిక పెద్దలకి, జాంగీర్ భాయ్కి, సాయి జయశేఖర్కి, అలాగనే మల్లికార్జున అన్న గారికి, ఉత్తమ్ రెడ్డి అన్న గారికి, రంజాన్ గారికి, ఇక్కడ వేదిక చాలా మంది ఉన్నారు. మీ అందరు కూడా నమస్కారం. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ ఒక చెప్తాను. నన్ను ఎట్లయితే గెలిపించారో అదే రకంగా రావిడి లక్ష్మారెడ్డి అన్నని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం అందరం డోర్ టు డోర్ పోవాలి, పనిచేయాలి. అదే ప్రకారంగా మనం ఇప్పుడు మహిళలకు అందరు కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఇస్తున్నాము. అంటే ప్రోగ్రామ్ అంటే మొన్న అక్కడ ఫామ్ హౌస్లో ఏదో చేసుకున్నారని చెప్పి మీరు అందరూ బాధపడుతున్నారంటే మీకు కూడా చేస్తామని చెప్పిన. మీకు కూడా ఒక 2-3 రోజులలో ఇప్పుడు ఎక్కడన్నా ప్లేస్ తీసుకొని, అంటే ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ దగ్గరలో తీసుకొని మీకు కూడా ఒక మీటింగ్ పెట్టి లంచ్ పెట్టి పంపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరైతే డోర్ టు డోర్ పోతారు, మా వాళ్ళు అంత గట్టిగా పోరు అన్నట్టు. ఎందుకు లేదు అరేబా? ఎందుకు లేదు? మీకే ఫస్ట్ విలువ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇంకా వీళ్ళందరూ కూడా నా ఎలక్షన్లో ఎట్లా జరిగిందో మీకు కూడా అన్నీ అట్లే జరుగుతాయి. మీరు ఏమి ఇంకపోవద్దు. మీరు కష్టపడి పని చేయండి, కడమదాన్ని నేను చూసుకునే భాష నాది. ఇక ఆశపోయేతున్నాడు, ఇక ఆయన్నే మెయిన్ ముఖ్యంగా ఈయనని ఎవ్వరు రాకుండా ఈయన పట్టుకోండి. ఎందుకంటే మా ఎంపీ సాబ్ క్యాండిడేట్ ఈయననే. అదే అంటున్నా, ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి ఎవరికైనా పైసలు తక్కువ పడ్డా ఆయనని పట్టుకోండి. ఇప్పటి కూడా ఈ వాల్యూ ఉన్నది అంటే ఈరోజు నడుస్తుంది అంటే సార్ కేసీఆర్ సార్ చేసే పనులకే ఈరోజు కూడా నడుస్తున్నాయి. వీళ్ళు కొత్తగా ఏమి చేయరు కూడా అనుకుంటున్నాం ముంగట. కాబట్టి మీరందరూ కూడా కానీ మున్సిపల్లో కానీ నేను అన్నీ టేక్ కేర్ చేస్తాను. మీ అందరు కూడా తెలుసు. హాస్పిటల్ సంబంధించినవి కూడా నేను అన్నీ చూసుకునే బాధ్యత నాది. మీరు ఎక్కడ అధైర్యపడవద్దు. మనకు గవర్నమెంట్ పోయింది అనేది అన్నీ మీకు తెలుసు. మంత్రులందరూ కూడా మన దోస్తులే, అక్కడ ఉన్నోళ్ళు కూడా. నేను ఎవరితోటి ఏ పని కావాలన్నా చేయించుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి మీరు దయచేసి ఎవరి మాటలు పట్టుకోకండి. వీళ్ళు ఎంతోమంది ఎన్నో చెప్తారు, మీరు ఎవరి మాటలు వినకండి. మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత నాది. మీరు అందరూ ఇప్పుడు నా నెలసని చూస్తారు. నేను ఎక్కడ కూడా ఏ రకంగా ఉన్నావు, నేను గెలవక ముందుకు ఎట్లున్నో గెలిచినాక కూడా గట్లనే ఉన్నా.
కాబట్టి దయచేసి ఈ యొక్క మనం 20 రోజులు పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినాను. థ్యాంక్ యూ. Thank you.